అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని ఒక అందమైన స్త్రీతో శుభవార్తలు అందుకుంటారు. ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లయిపోతుంది. మీరు మీ బంధువులందరితో ఈ వార్తను పంచుకుంటారు. ఇక జాలిక గడుపుతారు. మీరు విహార యాత్రకు వెళ్తుంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త అవసరం లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు. సమయాన్ని సరిగ్గా సహకరించుకోవడానికి ప్రయత్నించండి. పనులను ప్రణాళికాబద్ధంగా చేయండి. విజయం అనివార్యం. ఇక మీరు అన్ని వైపుల నుండి విజయం సాధించగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం ముఖ్యము. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మీ ప్రాధాన్యత. ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే హార్డ్ వర్క్ ప్రకారం ఫలితాలు స్వీకరించబడతాయి. ఇతరుల సలహా ఈ రోజు అడగడం మానేయండి మరియు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. భాగస్వామితో వివాదం ఉండవచ్చు. సహకార అధ్యయనాలలో విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. సభలో బంధువుల రాక మరియు సయోధ్య ఇంటి వాతావరణాన్ని సంతోషపరుస్తుంది. పాజిటివ్ గా ఆలోచించటం వల్ల మేలు జరుగుతుంది. మీకు నెగిటివ్ గా ఆలోచించేటటువంటి వ్యక్తులు మీకు స్నేహితులుగా ఉన్నారు. వారి నుండి ఈ రోజు మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే మీకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఆదాయం నెమ్మదిగా వస్తుంది. డబ్బు రాక కాస్త పెరిగే అవకాశాలున్నాయి. కానీ నెగిటివిటీ వల్ల దానికి కూడా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమయం ఈ రోజు మంచిగా గడిచిపోతుంది. పెద్ద ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. కానీ మంచి ఆదాయం సంపాదించడానికి మంచి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం పూట మీకు ఎక్కువగా పని జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రకృతిలో మీకు మంచి జరుగుతుంది. దీని కారణంగా సంబంధాలు మెరుగవుతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. ఈ రోజు కొంతమంది మీకు గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులైతే వారి యొక్క భవిష్యత్తు ధోరణి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మంచి ఫలితాలను రాబట్టుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య 55 మరియు లక్కీ కలర్ అయితే ద్రాక్ష. ఇక ఈ రోజు పరిహారంలో కనుక చూసినట్లయితే మీరు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత 11 మంది పేదలకు అన్నదానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ తొలగించబడతాయి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.